హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడే ఒక బుక్లో ఒక మంచి విషయం చదివా, అది మీకు చదివి వినిపిస్తా. మనకి ఎత్తైన భవంతులు ఉన్నాయి, విడిపోతున్న కుటుంబాలు ఉన్నాయి. రోడ్డు విశాలం అవుతోంది, మనసు ఇరుకవుతోంది. ఎక్కువ కొంటాం, తక్కువ ఆనందిస్తాం. మనకు డిగ్రీలు ఎక్కువ, జ్ఞానం తక్కువ. బుద్ధి ఎక్కువ, నిర్ణయం తక్కువ. పరిష్కారాలు ఉన్నాయి, కానీ అంతకన్నా ఎక్కువ సమస్యలు ఉన్నాయి. మందులు ఉన్నాయి, కానీ అంతకన్నా ఎక్కువ రోగాలు ఉన్నాయి. ఆలస్యంగా నిద్రలేస్తాం, ఎక్కువ ఆలోచిస్తాం, తక్కువ నవ్వుతాం. తీరిక సమయం ఎక్కువైంది, కానీ దేనికి టైం ఉండదు. జీవికి కాలం పెరుగుతూ ఉంటుంది, కాలానికి జీవం ఉండదు. మనకి బ్రతకడం తెలుసు, జీవించడం తెలీదు. అంతరిక్షాన్ని శోధిస్తాం, అంతరంగాన్ని మాత్రం విశ్లేషించలేం. హద్దులు దాటి చంద్రమండలానికి వెళుతాం, రోడ్డు దాటి ఎదురింటి వాడిని మాత్రం పలకరించాం. ఇంకా ఉంది, అయిపోలేదు. తొందరగా తినడానికి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఉంది, జీర్ణశక్తే మందగించింది. విషయం కంప్యూటర్లో ఉంది, మనసు ఖాళీగా ఉంది. అణువుని ఛేదించాం, బాధని ఛేదించలేకపోయాం. ఇద్దరి సంపాదనలు ఎక్కువయ్యాయి, విడాకులు కూడా. అందమైన ఇల్లు, విడివిడి పడగదులు. అందమైన చేతి రుమాళ్ళ బదులు తుడిచి పారేసి కాగితం నాప్కిన్లు. ప్లాస్టిక్ సోడాలు, కాంట్రాక్ట్ మ్యారేజ్లు, స్థూలకాయాలు. అంతా కలిపి ఒక్క మాటలో చెప్పాలంటే, కిటికీలోంచి కనపడే దృశ్యం అద్భుతంగా ఉంది, లోపల ఖాళీగా ఉంది. మరెలా?